ఆవిర్భావ సదస్సుకి హాజరైనటువంటి నిర్మల్ జిల్లా మేధావులు, బుద్ధిజీవులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల, పౌర సంఘాల ప్రతినిధులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ముఖ్యంగా సభాధ్యక్షులు ఏటకారి సాయన్న ముదిరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వెల్మ ప్రభాకర్ టిఎన్జిఓ ప్రెసిడెంట్, దర్శనం దేవేందర్ గారికి, డి రాములు ఎస్సీ ప్రెసిడెంట్, డాక్టర్ ఈ మనోజ్ యాదవ్ గారికి, గడ్డం శ్రీనివాస్ టిఎన్జిఓ నాయకులు గారికి, ఇంకా ప్రొఫెసర్ గారు కాలేజీ వైస్ గంగాధర్ గారికి, ఇంకా చాలామంది హాజరైన మిత్రులందరికీ, ఈ సభల సమన్వయం చేస్తున్న రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్ గారు, రవీందర్ గారికి, అందరికీ నమస్తే. అందరికీ జై బీసీఎస్సీ, జై భారత రాజ్యాంగం. ఈ సభ ద్వారా నాకెవరూ కృతజ్ఞతలు చెప్పొద్దు, హాజరైన మీ అందరికీ నేను కూడా కృతజ్ఞతలు ఏం చెప్పట్లేదు. ఇది స్వధర్మ ఉద్యమం. ధర్మాధర్మాల వలలో చిక్కుల్లో పడి స్వధర్మం తెలుసుకోకుండా అయోమయ దారిలో ఎటు పోతున్నామో, ఎటు ప్రయాణం చేస్తున్నామో, యుగయుగాలుగా అయోమయానికి గురవుతున్నాం. అణగారిన అమాయక ప్రజలకి స్వధర్మం చెప్పడానికి వచ్చాను. కాబట్టి ఎవరికి ఎవరు కృతజ్ఞతలు చెప్పుకునేది కాదు. 10 గంటల దాకా మీరున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నేనెందుకు చెప్పాలి అని ఈ మాట చెప్తున్నాను. ఏంటి స్వధర్మం అంటే? మహాభారత యుద్ధంలో ధర్మం పక్షాన, అధర్మం పక్షాన ఇద్దరు అన్నదమ్ములే. కానీ దేశమంతా విడిపోయి ధర్మం పక్షాన కొందరు, అధర్మం పక్షాన కొందరు. కానీ సింహాసనం మారింది అన్నదమ్ముల మధ్య. వారిద్దరూ క్షత్రియ వర్గం. యుద్ధంలో పాల్గొని తలలు నరుక్కొని చనిపోయిన వారంతా ఈ దేశ మూలవాసులు, ఈ దేశ భూమి పుత్రులు, దేశ సంపదని సృష్టిస్తున్న స్వధర్మం తెలియక ధర్మాధర్మాల పేరుతో అంతమైపోయారు. మహాభారత యుద్ధం లాగానే ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ధర్మం అని, అధర్మం అని అన్నదమ్ములనే రాజ్య సింహాసనం మీద మారుస్తూ స్వధర్మం తెలియకుండా బలిపీఠం ఎక్కుతున్నాం. స్వధర్మం అంటే కురు పాండవుల్ని మనమే ఓడించి మనం సింహాసనం మీద కూర్చోవడమే స్వధర్మం. కానీ నిరంతర చర్చలన్నీ కౌరవులు గెలుస్తారా, పాండవులు గెలుస్తారా? ఇంట్లో, టీవీలో, ఛాయ్ దుకాణం దగ్గర, ఆఫీస్లో సెల్ ఫోన్ ఓపెన్ చేసిన 24 గంటలు దేశమంతా వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ. మనం కూర్చోవడం, మనం సింహాసనం మీద కూర్చోవడమే స్వధర్మ యుద్ధం, స్వధర్మ ఉద్యమం. అందుకని ఈ స్వధర్మ ఉద్యమానికి తెలంగాణ గడ్డ మీద ప్రాణం పోయారు. అందుకోసం 3.5 కోట్ల మంది బీసీ/ఎస్సీ/ఎస్టీలకి మార్గం తెలియలేదు, ఎటు పోవాలనో తెలియదు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి అని ఒక మహా ఉద్యమాన్ని నడిపినప్పుడు దీనికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారని ఒక్క ప్రశ్న రాలే ఆ రోజు. సరే, అది పోయింది, అంతవరకు పోయింది.
మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితే అందులో మాకు భూమికి వాటా ఉందా అని ఒక ప్రశ్న రాలేదు. బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో మాకు భూమి పంపిణీ జరుగుతుందా అనే ప్రశ్న ఎందుకు రాలే? ఇది చాలా విచిత్రంగా ఉంది. 3.5 కోట్ల మంది హిప్నటిజం అయినమా ఇక్కడ? ఈ ప్రశ్న ఎందుకు ఉదయించలేదు? నీళ్లు నిధులు నియామకాలేంటి? తెలంగాణలో ఉన్న దుఃఖము, యుగయుగాల బానిసత్వము, తెలంగాణలో నలిగిపోయి మరణించి బలైపోయి మొత్తం భూస్వామ్య వ్యవస్థ దగ్గర బలైపోయినాం కదా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2.5 లక్షల ఎకరాల భూస్వాముల యొక్క రికార్డు ఉన్నది కదా తెలంగాణలో. అలాంటి భూస్వాముల దగ్గర మన తాతలంతా బానిస చాకిరీ చేశారు కదా, రెక్కల్ని వాళ్ళకు ఒప్పజెప్పి. కానీ భూమిని కడగలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో. లేదా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు భూమిని పంచుతామని ఎందుకు మాట్లాడలేదంటే, భూమిని కాపాడుకోవడానికే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి భూమి ఎట్లా పంచుతారు? మరి మనం ఎందుకు అడగలేదు? మనకి స్వధర్మం తెలియదు కాబట్టి. ఆ అన్న పోయి ఈ అన్న రావాలి కాబట్టి. ఇది అన్నదమ్ముల యుద్ధం కదా. ఇప్పుడు ఒక మిత్రుడు దేవుడు అంటూ ఉన్నాడు, పాపం బండింది, 10 సంవత్సరాల వెలమరాజ్యం పోయింది అన్నాడు. దేవుడు తీసుకొచ్చిండా మరి రెడ్డిని? ఆ భగవంతుడే రెడ్డి గారిని తీసుకొచ్చిండా? అందుకని ఆంధ్ర సోదరుడు తెలంగాణ సోదరుడుగా చూసి వీళ్ళిద్దరూ రాజసింహాసనాలు మార్చుకున్నారు తప్ప భూమిని పంచాలని ఒక మాట రాలేదు. నీళ్లు నిధులు నియామకాలనే అంశంలో 3.5 కోట్ల మంది చిక్కుకుపోయినాం. తెలంగాణ వస్తే రాజ్యం ఎవరికి అనే ప్రశ్న రాలే. తెలంగాణ వస్తే భూమిని ఎవరికి పంచుతారనేది రాలే. తెలంగాణ వస్తే సంపద ఎవరికి పంచుతారనేది రాలే. తెలంగాణ వస్తే సమస్త 33 జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మొత్తం ఒక 200 మంది బ్యూరోక్రాట్ ఆఫీసర్లు అనే బ్యూరోక్రసీ ఏ అణగారిన వర్గాల చేతిలో పెడతారనే ప్రశ్న రాలే. తెలంగాణ వస్తే శాసన వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది అనేది ప్రశ్న రాలే. శాసన వ్యవస్థ మర్చిపోయాను. తెలంగాణ భూమిని ఎందుకు పంచరనేది మర్చిపోయాను. తెలంగాణ రాజ్యం ఎవరికి వస్తుంది అనేది మర్చిపోయాను. తెలంగాణ బ్యూరోక్రసీ మర్చిపోయాను. అంతా మర్చిపోయాను. నీళ్లు నిధులు నియామకాలనే ఒక ప్రాస మాటల చుట్టూ తిరిగి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. డాక్టర్ అంబేద్కర్ మనకు ఊరే లేదన్నాడు. నీ తెలంగాణ ఏడుంది అసలు? ఎక్కడున్నదో చెప్పండి. మా తెలంగాణ, మా తెలంగాణ మాకు కావాలన్నారు. మా అనే పదం ఎట్లా అంటాం మనం? మా తెలంగాణ అని మా తెలంగాణగా మార్చుకోవాలి మనం. తెలంగాణలో ఉన్న సమస్త అగ్రవర్ణాలు కలిసి ఆంధ్ర నాగరిక పెట్టుబడిదారి కమ్మారెడ్ల యొక్క ఆధిపత్య వివక్షతని కనిపెట్టిన తెలంగాణ రెడ్డి, తెలంగాణ వెలమ అగ్రవర్ణ దొరలు ఆంధ్ర వాళ్ళ వివక్షతని కనిపెట్టగలిగే చైతన్యం, ఆంధ్ర వాళ్ళ ద్వారా వివక్షతని కనిపెట్టి కేవలం ఒక 500 టీఎంసీల నీళ్లని అక్రమంగా తరలించుకుపోతున్నారని ఒక చిన్న దోపిడీల్ని చూపించి తెలంగాణలో అందరూ ఒకటై భారత ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే పార్లమెంటులో తెలంగాణ చట్టం వస్తుంది. భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వెలమూళ్ళాడు సరిపోతారు? భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి రెడ్డోళ్ళు ఎక్కడ సరిపోతారు? కాబట్టి భారత ప్రభుత్వం మీద బలప్రయోగాన్ని వదలడానికి 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు కావాలి. వాళ్ళని రోడ్ల మీదకి తరలించాలి.
భారత ప్రభుత్వం నుంచి వస్తున్న బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మిలిటరీ బలగాల మీదికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల బలం వాళ్ళ మీదకి పోవాలి. ఇంతకీ భారత ప్రభుత్వం పంపిస్తున్న సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, పోలీసు, మిలిటరీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలే. తెలంగాణ నుంచి వంట మార్పులో లేదంటే తలకి గుడ్డ కట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో రాళ్ళేసిన మన విద్యార్థులు బజారుకు వచ్చి కొట్లాడతాం అనే పదాలు మాట్లాడే మనము ఎవరి మీద కొట్లాట, ఎవరి మీద రాళ్ళు మనే? ఆ బీసీ ఎస్సీ ఎస్టీల బల ప్రయోగంతో భారత ప్రభుత్వం మీద యుద్ధానికి మరిచెన్నారెడ్డి సమయంలో పోయినాం, మాధవరెడ్డి సమయంలో పోయినాం, ఇంద్రారెడ్డి సమయంలో పోయినాం, మొన్నటి వెలముదొర దగ్గరికి పోయాం. ఆ యుద్ధం ముగిసి వచ్చిన రాజ్యం తమ సింహాసనం మీద కూర్చున్నారు. భూమిని పంచలే. రాజ్యాంగ సంస్కరణల ద్వారా అక్కడక్కడ మనకి భూమి వస్తే ఆ భూమిని కూడా తిరిగి ప్రభుత్వమే గుంజుకుంది. ఎందుకంటే మీరా అనేక ఉద్యమాల మీద తెలంగాణ భూస్వాముల మీదకి వచ్చి కమ్యూనిస్టు పార్టీ పేరు మీద, అంబేద్కర్ సంఘం పేరు మీద, నక్సలైట్ పేరు మీద ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు భూ పోరాటాలు చేస్తారా మీరు? కాబట్టి భూమిని కూడా ప్రభుత్వ భూములు ఎక్కడైనా పంచితే ఆ భూములు కూడా తిరిగి తీసుకున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తెలంగాణ రాజ్యం వచ్చినప్పుడు ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఉద్యమించిన అమాయక ఉద్యమం ఏదైనా ఉంటే ప్రపంచంలో తెలంగాణ ఉద్యమం. కానీ తెలంగాణలో రాజకీయ చైతన్యం ప్రపంచంలో ఎవరికీ లేనంత చైతన్యం మాకుంది అంటారు. వచ్చే రాజ్యంలో వాటా అడగని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లుంటుంది? ఎంత అమాయకత్వం మనది. తెలంగాణ రాజ్య ఆవిర్భావంలో మా వాటా ఎంత అనే ప్రశ్నే ఉదయించని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లున్నట్టు? ఎంతటి అమాయకులు మనం. కానీ ముస్లింలకు ఉన్నది. తెలంగాణ వస్తే మా వాటా ఎంత, అందుకని కర్నూల్ని కడపనేమో, కర్నూల్ని అనంతపురం నన్న కలిపితే మా జనాభాకు తగ్గ వాటా. మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు రాలే ఈ ఆలోచన? కాబట్టి ఈ అమాయకులకి స్వధర్మం నేర్పాలి. ఈ అమాయకులకి మార్గం తెలియజేయాలి. దారిని, బాటని, తోవని చూపియాలి. లేకపోతే గొర్రెల్లాగా, పశువుల్లాగా వెళ్ళిపోయి ఎక్కడో తలనిచ్చేస్తాం. అది మహాభారత యుద్ధమేనా? చివరికి బాహుబలి సినిమాలో అన్నదమ్ములే సింహాసనం మారింది. దానికి 2000 కోట్లు ఉపజెప్పిన. ఎవడో త్రిపులార్ సినిమా చూసి తీస్తే ఆదిలాబాద్ జిల్లా స్టోరీతో వాడికి 2000 కోట్లు ఉపజెప్పి. ఏంటి అమాయకత్వం? రాజకీయ చైతన్యం ఉన్నట్టు ఏంటి మనకి? ఎంతమంది ప్రొఫెసర్లు, ఎంతమంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఒక ఆయన ఇది ఫ్రెంచ్ ఉద్యమం అంటాడు. ఫ్రెంచ్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ పునాదిగా ఏర్పడ్డ ఫ్రెంచ్ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంతో సమానం అంటాడు మీద. దానికి వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఫ్రెంచ్ ఉద్యమానికి యాంటీ మూమెంట్ ఇది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? గతం గురించి మాట్లాడదామా? భవిష్యత్. తెలంగాణలో రెడ్లంతా, తెలంగాణ వెలమదొరలంతా, తెలంగాణలో కరణం దొరలంతా, తెలంగాణలో అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారులందరూ కలిసి ఒక జేఏసీగా ఆవిర్భవించి తెలంగాణ రాజ్యాన్ని తెచ్చి వేలాది సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీల మీద ఉన్న పగ ఉంది కదా, ఆ పగని మరింత పదునెక్కించుకొని తమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నారు కదా. రాజ్యం రాలే, తెలంగాణ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నారు. అంటే భారత రాజ్యాంగం ద్వారా తమ తమ సంస్థానాల
రెడ్డి వెలమల సంస్థానాలు ఉండే తెలంగాణలో. అవి రాజ్యాంగం ద్వారా భూస్థాపితమైనవి కాబట్టి తమ సంస్థానాల రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నారు తెలంగాణ రావడం ద్వారా, రెడ్డి వెలమ కరణం ద్వారా. అంతో ఇంతో భూములు పంచినప్పుడు ఆ భూములను కూడా తమ చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలం బంధువులమై, బీసీ ఎస్సీ ఎస్టీలం బలగమై, మనమంతా ఒక్కటై మనం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన రాజ్యం కోసం ఒక జేఏసీ యుద్ధం ఎందుకు చేయకూడదని ఇది పెట్టడం జరిగింది సంఘం. దానికోసమే ఈ సంఘం. ఏం పని మనకు అసలు? ఒక చాకలాయనకి ఏం పని? బుద్ధిజీవి, చదువుకున్న చాకలాయన. చాకలోళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని యుద్ధం చేయడమే నీ పని. మంగళాయన పని అదే, మాదిగాయన పని అదే, మాలాయన పని అదే, గౌన్లాయన, గోళ్ళాయన, ముదిరాజు, పద్మశాలి, విశ్వబ్రాహ్మణుడు, సమస్త అణగారిన కులాల్లో ఉన్న రాజ్యాంగ పండు ద్వారా చదువుకున్న మనం నువ్వు 6ంటికి సాయంత్రం ఇంటికి పోతానంటే కుదరదు. ఇది రాజ్యం కోసం జరిగే యుద్ధం. ఇది రాజ్యం కోసం జరిగే యుద్ధం. కాబట్టి ఈ యుద్ధంలో నాకు కృతజ్ఞతలు చెప్పడం అంటే మీరు తప్పించుకోవడం. మీకు నేను కృతజ్ఞతలు చెప్తానంటే నేనేమైనా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటి అసలు మన పోరాటం? శ్రీరామ రాజ్యం అంటే పాలిటిక్స్, అది యెహోవా రాజ్యం అంటే పాలిటిక్స్, అది రాజ్యం అంటారు, సమాజం అనట్లే వాళ్ళు. అశోక రాజ్యం ఇది కూడా పాలిటిక్సే. అశోక రాజ్యం రాజ్యాంగం ఆమోదించిన దేశ చరిత్రలో ఉన్న జాతీయ జెండా మీద ఉన్న భారత ప్రభుత్వ చిహ్నమైన అశోక రాజ్యాన్ని పునరుజ్జీవింపజేయడానికి నువ్వు పాలిటిక్స్ చేయాలి. ఎందుకు? అశోక రాజ్య ప్రేరణ స్ఫూర్తి అజెండా ద్వారా రాజ్యాంగం లిఖించి రాజ్యాంగం ద్వారా మనందరినీ సమాజంలో తీసుకొచ్చి జీవం పోసిండు మనకి. అంబేద్కర్ హక్కులు ఇయ్యలే, హక్కులు కాదు, చిన్న మాట, సముద్రంలో ఇసుకరైనంత మాట. ఒక బలవంతుడి చేతిలో భూమి, రాజ్యం, సంపద తన నియంత్రణలో ఉన్నప్పుడు ఒక విప్లవకారుడు, ఒక ధిక్కార స్వరము, ఒక రాజ్యం కోసం చేసే యుద్ధము, ఒక సమానత్వ వాక్యము, ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కోరుకునే ఒక గురువు, ఎవడో ఒకడు బలవంతుడి చేతిలో ఉన్న రాజ్యం మీద దండెత్తినప్పుడు అది లూజ్ అయిపోతుంది. అది లూజ్ అయ్యి రిలీజ్ అవుతుంది. దాంట్లో సంపద, భూమి, హక్కులు అది లూజ్ అయ్యి రిలీజ్ అయినప్పుడు ఆ బయటకు వచ్చిన భూమి ద్వారా, బయటకు వచ్చిన హక్కు ద్వారా, బయటకు వచ్చిన సంపద ద్వారా ఒకడి నోట్లోకి ఆహారం పోతుంది, ఒకడి స్వేచ్ఛ వస్తుంది, ఒకడి తిండి జరుగుతుంది. ఆ తిండి ద్వారా వాడి శరీరం ద్వారా ఇంకొన్ని వందల శరీరాలు పుడతా ఉంటాయి. భారత సంపద మొత్తం, రాజ్యం మొత్తం 10% లేని అగ్రవర్ణ చేతిలో ఉన్న, బలవంతుల చేతిలో ఉన్న రాజ్యం సంపదని డాక్టర్ అంబేద్కర్ ఓట్ అనే ఖడ్గం పెట్టి బద్దలు కొడితే దాంట్లో రిలీజ్ అయిన సంపదతో మనం జీవింపబడ్డాం. అంటే మనం ప్రాణం పోసుకుంది రాజ్యాంగం ద్వారా. మరి నీ పని ఏంటి? మరి ఇప్పుడు నీ పని, నీకు జీవం లేదు, ఇంతకుముందు నువ్వు లేవు, అసలు నీ పుట్టుకనే లేదు, నీ పుట్టుక లేదు, హక్కులు ఎక్కడే నీకు? రాజ్యాంగం ద్వారా జీవింపబడ్డాం. రాజ్యాంగానికి ముందు మరొక ప్రశ్న, జ్యోతిరావు పూలే ప్రశ్న, అతని ద్వారా జీవింపబడ్డాం. సాహు మహారాజ్ ద్వారా జీవింపబడ్డాం. అంబేద్కర్ అంటే ఆ కళ్ళజోడు పెట్టుకున్న ఒక ముఖ చిత్రం కాదు. సామ్రాట్ అశోక చక్రవర్తి బుద్ధుడు పైన జంబూద్వీప రాజ్యం దగ్గర నుంచి సాహు మహారాజ్ దాకా జరిగిన పోరాటం మొత్తానికి మానవ రూపం అంబేద్కర్, వాక్య రూపం రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారా సంపద రిలీజ్ అయ్యి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అని వాటాలేషన్. రాజ్యాంగం యొక్క లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే, ప్రజాస్వామ్యం ఇంకా పరిడవిల్లాలంటే
దాని యొక్క గమ్యం మరింత చేరాలంటే కులగణన జరగాలి, దాంతో డిస్ట్రిబ్యూట్ కావాలి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నది? మనకి అందరం సమానంగా బతికిన రాజ్యం ఉంది ఒకప్పుడు. అది అశోక రాజ్యమా, దాని పూర్వకాలంలో ఉన్న జంబూద్వీప రాజ్యం ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు ఈ స్వధర్మం ఏంటి? ఈ రాజ్యాంగం ఇచ్చిన ఆయుధాలతో మనం ఈ రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ఎట్లా కావాలి? ఒక ఆలోచన ఇచ్చింది రాజ్యాంగం, ఒక హక్కు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద నీ జాతుల్ని రాజ్యానికి తెచ్చుకోవాలి. కూలినాలు పనిచేసేటానికి జ్ఞానం లేదు, రెక్కలు ముక్కలు చేసుకొని సాయంత్రం వచ్చి పోదిని పండుకుంటాడు. అందరూ చదువుకున్న ఆయన ఉన్నాడు కదా, చదువుకున్న ఆయన కూడా పాపం నీళ్లు నిధులు నియామకాలు అడిగిరిగాడు. చదువుకున్న ఆయన ఒక పెద్ద ఈ గ్రామంలో చదువుకొని ఒక ఆయన బాగా చదువుకుంటూ సార్లాగానే వైస్ ప్రిన్సిపల్ దాకా పెద్ద స్థాయికే పోయాడు. పోయి ముఖానికి గుడ్డ కట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు. అరే నువ్వు ఫలానా దగ్గర ఆఫీసర్ లాగా అయినావు కదా. పెద్ద కాదు సార్, ఈ మిలిటరీ రోడ్డు మీద తెలంగాణ ఉద్యమంలో ఒక్క రాయన్న వేసిపోవాలి సార్ ఇంటికి అంటాడు. ఒక్క రాయన్న పోలీసు రోడ్డు మీద వేస్తాడట. ఒక్క రాయన్న వేసి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా అని ఇంటికి పోతాడట. నువ్వు రాయేసేది ఎవరి మీద? ఆ కొడుకులు మనల్ని అనసడానికి వచ్చారు కదా సార్, వాడి మీద ఎవరు అతను అన్న. అక్కడ పోలీసు వాడు ఉన్నాడు కదా సార్, ఆ పోలీసు దేహం అతను ఎవరు, ఏ సామాజిక వర్గం? రాయడానికి వచ్చింది ఒక చమార్. వాడిని పట్టుకొని పోయినా నేను అక్కడికి. పోలీసుని అడిగిన, మీరెక్కడ? రాజస్థాన్. నీదే క్యాస్ట్? చమార్ అన్నాడు. ఈ చమార్ రాయి ఆ చమార్ మీద వేస్తాడు. ఇదే మహాభారత యుద్ధం దగ్గర నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు తెలంగాణలో జేఏసీ కావాలి మన రాజ్యం కోసం. వాళ్ళు నరుకుతుంటారు, చెట్లను నరుకుతారు. చెట్లు మాట్లాడవు కాబట్టి నరుకుతారు. అడవి మొత్తాన్ని నరుకుతారు. అడవి మొత్తం నరకబడుతుంటే ఇంకొక పక్కనే చిగురిస్తుందట ఒక అడవి. అది చిగురిస్తుంది ఏంటి? అడవి నరకబడుతుంది ఏంటి? మమ్మల్ని నరుకుతున్నారు సార్, మమ్మల్ని నరుకుతున్నారు, మమ్మల్ని అల్లకల్లోలం చేస్తారు. నిర్మల్లో అల్లకల్లోలం చేస్తారు, మమ్మల్ని నరుకుతున్నారు. వాళ్ళు నరకట్లే, నువ్వు నరకబడతాను. వాళ్ళు నరకట్లే, నరకబడతాను. మరి ఇంకొక చిగురిస్తుంది ఏంటి అడవి అంటే అది కబంధవనం. కబంధ హస్తాలంటే అర్థం ఏంటి? కబంధ వృక్షం మీదికి గొడ్డలు తీసుకొని ఎవడన్నా పోతే ఆ చెట్టే చేతులై వాడిని వాటేసుకుని చంపిద్ది. ఒక్క చెట్టు గొడవలు తీసుకొని పోయేసరి అది వాటేసుకొని చంపింది. ఇక గొడవలు తీసుకొని ఎవడు కొట్లాడి ఆ అడవి పెరిగి పెద్దదవుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు కబంధ వృక్షాలైతే అడవి పెరుగుతూ ఉంటుంది. మరి బానిసకి చైతన్యం లేదు కదా. నాకు ఓటు వేయలేదు సార్ ఎవడు. నువ్వు రాజకీయ ప్రత్యామ్నాయమా? నువ్వు ఊళ్ళో నీ లీడర్ ఉన్నాడా? నీకు గ్రామంలో లీడర్ ఉన్నాడా? నీకు నీ బాధంతా ఉపన్యాసాలు చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు గ్రామానికి పోయి అక్కడ ఉన్న రెడ్డి వెలమదొరలకి అభిముఖంగా అంబేద్కర్ ఫూలే తరఫున ఆ ఊళ్ళో ఓటనే గొడ్డలు పట్టుకొని ఎదురుగా నిలబడే అభిముఖ నాయకుడిని నువ్వు సృష్టించకుండా నీ ఉపన్యాసంతో ఓట్లు పడతాయా? నువ్వు అర్ధగంట ఉపన్యాసం వేయగానే ఓట్లు పడతాయా? అర్ధగంట కాదు, ఇది 2000 సంవత్సరాల సమాజం. దాన్ని బ్లాస్ట్ చేయాలంటే నీకు లీడర్ కావాలి ఊళ్ళో. ఆ లీడర్ని సృష్టించడానికే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం. ఒక చాకలానికి లీడర్ కావాలి. చాకలానికి మంగళానికి మధ్య ఒక సాంస్కృతిక ఒక ఆలోచన బంధం కావాలి. ఏం బంధం? నీకు అశోక రాజ్యం ఉంది, అదే బంధం. ఏ బంధంతో కలుపుతావు ఇద్దరిని? మనం బంధువులం. ఎప్పుడూ సమ్రాట్ అశోక రాజ్యంలో మనం బంధువులం. ఆ బంధుత్వాన్ని పునర్జీవింపజేయి. వారి భూస్వామ్య రాజ్యాన్ని తెలంగాణ ద్వారా పునర్జీవింపజేసుకున్నప్పుడు ఇగో నీవు కూడా పునర్జింపజేసుకో నీ మానవ సంబంధాల, నీ ఆనాటి అశోక రాజ్యం. అదే రాజ్యాంగం యొక్క గమ్యం, డెస్టినీ పాయింట్ ఏంటి? అసలు భారత రాజ్యాంగం యొక్క సోల్ ఏంటి? దాని దీపస్తంభం ఏంటి? మనం యుద్ధ నౌకలమే, దీపస్తంభం లేదు. దీపస్తంభం కనపడితే యుద్ధ నౌక అక్కడికి చేరుతుంది. మనం అంతా యుద్ధ నౌకలే తెలంగాణలో.
దీపస్తంభం కనిపించని యుద్ధ నౌక. కాబట్టి మనది ముక్కలైపోద్ది టైటానిక్ లాగా, గమ్యం చేరదు, ఒడ్డుకు చేరదు. దీపస్తంభం కనపడనంత కాలం మనం యుద్ధ నౌకలమే కానీ తీరం చేరం. లాస్ట్కి నిల్లు నిధులు నియామకాలు అంటే అందులో పడిపోతాం. రేపు దక్షిణ భారతాన్ని ఒక రాజ్యం చేయాలని మళ్ళీ రెడ్డి అని బయలుదేరితే అందులో పడిపోతాం మనం. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్టీ జేఏసీ ఒకటి అవసరం. అదే అసలైన విప్లవం. కమ్యూనిస్ట్ పార్టీ కాదు, నక్సలైట్ పార్టీ కాదు, అది కాదు విప్లవం. బీసీ ఎస్టీ జేఏసీ గ్రామంలో ఉన్న ఆ రెడ్డి రావులు వీళ్ళే గ్రామాన్ని ధ్వంసం చేసిందని చూపించాలనుకుంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీలు వీళ్ళు 5 అన్నదమ్ములు ఉంటాడు, ఊళ్ళోనే 5 ఉంటారు మొత్తం, రెడ్లు రావులు. అందులో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాడు. ఇంకా నువ్వు ఆడిపోతావు తెలుసా? నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన దగ్గరికి పోతావుగా, రెడ్డి గారి దగ్గరికి, సార్ వీడి భూస్వామి ఇట్లా చేస్తాడని నువ్వు చెప్పుకునేది ఎవరికో తెలుసా? ఎవరు చెప్పుకుంటున్నావు? వాళ్ళ అన్నకి చెప్తున్నావు, వాళ్ళ అన్న గురించి చెప్తున్నావు కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి. వెంటనే వాళ్ళిద్దరు కలిసి నిన్ను ఖతం చేస్తారు. తెలంగాణ మొత్తం జరిగింది ఇదే. హోల్ తెలంగాణలో జరిగిన రక్తం అంతా వాళ్ళంతా ఒక్కటై, అది ఎన్కౌంటర్ రూపంలో కావచ్చు, మరో రూపంలో కావచ్చు, వాళ్ళంతా ఒక్కటై మనల్ని బలి తీసుకున్నారు. దీని నుంచి బయట పడాలి. నీ స్వధర్మం ఏంటో తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. తెలంగాణలో జరిగిన మొత్తం నష్టం అంతా అదే జరిగింది, నష్టం అంతా అదే జరిగింది. కానీ బీసీ ఎస్టీ జేఏసీ ఎట్లా వస్తాడు నిలగ రెడ్డి గారు? ఎట్లా వస్తాడు అంటారా? నేను ప్రజాస్వామ్యవాదిని, నన్ను రాణిస్తారా అంటాడు. ప్రజాస్వామ్యవాది అయితే మా కుర్చీలని చదివి, జెండాలు అన్ని చదివి మా కోసం ఏదైనా చేస్తే నువ్వు ప్రజాస్వామ్యవాది. ఆడ బయట నిలబడి మాకు అన్నాలు వడ్డీయటం, ఆ పని చేయి. నువ్వు ఇన్నాళ్ళు చేసినావు కాబట్టి కరెంటు స్తంభం ఎక్కి జెండా కట్టు మా కోసం. నువ్వు ప్రజాస్వామ్యవాది కదా. మీ కరెంటు స్తంభాలకి జెండా కట్టేటోళ్ళు ఎవరైనా రెడ్డిని చూపిస్తారా? చూపి. కాబట్టి బీసీ ఎస్టీ జేఏసీ తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని పునర్జీవింపజేస్తుంది, విప్లవాన్ని సృష్టిస్తుంది. బీసీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించి తెలంగాణ గడ్డ మీద ఉన్న 1 కోటి ఎకరాల భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది బీసీ ఎస్టీ జేఏసీ యొక్క కార్యక్రమం. ఉన్నదా 1 కోటి ఎకరాల భూమి? లేదా నువ్వు చెప్పు, నేను లెక్కలు చెప్తా. ఒక్క హైదరాబాదులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల దగ్గర పడాబడి ఉన్నది 1000 ఎకరాల భూమి, 1,00,000 ఎకరాలు ఉంటుంది. అది ఎవరికి చెందాలి? ఇప్పుడు ఎవడో కూడా అమ్ముకోవాలి. అది ఎవరికి అమ్ముతావు? నువ్వు డైరెక్ట్ అమ్ముకొని పైసలు తినవు, నువ్వు ఒక ప్రైవేట్ పరిశ్రమకు అమ్ముకుంటావు. వాడికి అమ్ముకున్నందుకు నీకు వాడికి మధ్య లావాదేవీలు జరుగుతాయి. మరి 30 లక్షల మందికి హైదరాబాద్లో నిలువ నీడలేదు. ఇది ఎవరు మాట్లాడాలి? అసలు మన పని ఏంటి? రోజువారి పని. ఛాయ్ దుకాణం కాడ ప్రతి టౌన్లో ఒక కాడ కలుస్తాం, ఆడ చర్చ చేస్తాం, ఛాయ్ తాగుతాం, మళ్ళీ రేపు ఛాయ్ కాడ కలుస్తాం. కానీ కార్యక్రమం ఏది? ఆ కార్యక్రమాన్ని రూపొందించాలి కదా. దానికోసం తెలంగాణ బీసీ ఎస్టీ జేఏసీ మార్చి 31వ తారీఖున హైదరాబాదులో మేధావులు, లాయర్లు, జస్టిస్లు, ప్రొఫెసర్లు అందరి మధ్యలో ఒక జేఏసీ అవసరం. తెలంగాణ గడ్డ మీద 50 సంవత్సరాల ఆంధ్రవాడి దోపిడీకే అల్లకల్లోలం చేసి 50 సంవత్సరాల దోపిడీకే, అది కూడా ఎవరిని దోపిడీ చేసిండు? ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ అగ్రవర్ణాల రాజ్య పోరాటంలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చింది. ఆ దోపిడీకే నువ్వు రాజ్యం తెచ్చుకున్నావు. ఆంధ్రవాడి 50 ఏళ్ల దోపిడీకే నువ్వు రాజ్యం తెచ్చుకుంటే 2000 సంవత్సరాలు ఈ దొరల భూస్వాముల కింద నలిగిపోయినోడికి రాజ్యం ఉందా? ఇంత ఫండమెంటల్ లాజికల్ వచ్చినది. నీ 50 ఇయర్స్కే 50 సంవత్సరాలకే ఆంధ్రవాడి మీదకి యుద్ధానికి పంపినావు. ఊళ్ళో ఉన్న భూస్వామిని మర్చిపోయి ఆంధ్రవాడి శత్రువు అని వాని మీదకి యుద్ధానికి పోయినావు. రాజ్యం వచ్చింది. ఆంధ్రవాడి దగ్గర నుంచి 1 రూపాయి రికవరీ అయిందా? ఆంధ్ర పెట్టుబడిదారులైన అగ్రవర్ణాల
రాజ్యాన్ని దింపి తెలంగాణ భూస్వాముల రాజ్యం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఆంధ్ర పెట్టుబడిదారులైనటువంటి భూస్వాములైన రాజ్యాల్లో నుంచి ఒక్క రూపాయి రికవరీ అయిందా? కాలే. అతన్ని పంపించినాం, ఆంధ్రుని పంపినాం. తెలంగాణ ఆయన వచ్చిండు రాజ్యంలోకి, తెలంగాణ ఆయన వచ్చిండు రాజ్యానికి. ఆయన వచ్చిన తర్వాత ఆయన దోపిడీ చేసిండు. ఇప్పుడు ఆయన పంపించడానికి ఒక ఆయన బయలుదేరండి, అర్జెంటుగా దిగిపోవాలి. మనం అందరం దిగిపోవడం ఉద్యమంలో చేరినాం. మళ్ళా ఆయన దిగిపోయాడు. దిగిపోయినాక 10 సంవత్సరాలు తెలంగాణ గడ్డని పీల్చి పిప్పి చేసిన వాడి దగ్గర ఒక్క రూపాయి రికవరీ అయిందా? అయిందా? కానీ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం వస్తే కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఒకే లాకప్ లేసి సీసీ కెమెరా పెట్టి ఈ ఇద్దరు దొంగలు ఏం మాట్లాడుకుంటున్నారో 3.5 కోట్ల మందికి బొమ్మ చూపిస్తాం. అది విప్లవం అంటే. విప్లవం వాళ్ళతో ఎట్లా వస్తుంది? విప్లవం పీడితులతో వస్తుంది. బాటల్ పీపుల్ ద్వారా విప్లవం వస్తుంది. ఏంటి అసలు మన పని ఏంటి, మన కార్యక్రమం ఏంటి? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం అయ్యి హైదరాబాద్లో వెంటనే తెలంగాణ గడ్డ మీద 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ఇది మా భూమి, మా నెత్తురుతో మా చెమటతో తెలంగాణ భూమి, తెలంగాణ భూమిలో రక్తమే మాది. మా చెమట ఎవరిది లేదు, ఇందులో ఎవరిది లేదు. ఏ భూస్వామి చెమట చుక్క లేదు ఇందులో, ఏ నెత్తురు చుక్క లేదు వాళ్ళది. వాళ్ళ భూస్వాముల చెమట చుక్క ఏమైనా వస్తే జిమ్లలో కారుతుంది అంతే. జిమ్స్లో జిమ్ముగా ఎక్సర్సైజ్ చేస్తేనే తెలంగాణ రెడ్డి గారి చెమట చుక్క కారుతుంది. మరి తెలంగాణలో మా భూమి రథయాత్ర అని పెట్టి చైనా కన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు ఇక్కడ. ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంటే మనుషుల ప్రాణాలు తీసేవాడని, చంపుతుడని. ఒక్క సెంటు భూమి లేకుండా యుగ యుగాలు ఒక భూస్వామి చేతిలో 1000 ఎకరాలు పెట్టుకొని యుగ యుగాలు మన తాతలు పోయి రెక్కలు తీసుకుపోయి వాని గడిలో ఒప్పజెప్పి రక్తం కరిగించి వాని కోసం చచ్చిపోయినాం కదా కోట్ల మందిని. మరి ఆ రెడ్డి గారు, ఆ రావు గారు ఉగ్రవాది కాదా? ఆ రెడ్డి గారు, రావు గారు తీవ్రవాది కాదా? ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు. రాజ్యాంగం వచ్చినా కదా ఇవ్వడం చస్తే ఎవడు చంపిండి అని చట్టం వచ్చింది. రాజ్యాంగం రాకముందు కుక్క చేస్తుంది, పశువు చేస్తుంది, చంపినా చచ్చినా దాని లెక్కే ఉండదు, మనం చచ్చినా లెక్క ఉండదు. రాజ్యాంగం వచ్చినా కదా ఇండియన్ పీనల్ కోడ్ ఇవన్నీ వచ్చింది. ఎవరు చచ్చారు, ఎందుకు చచ్చారు, ఎవడు చంపారు, ఎవడు పుట్టిండు, ఎవడు చచ్చిండు అనే లెక్కలు వచ్చింది. అందుకనే మన యొక్క పని, మీ తాత తెలంగాణ గడ్డ మీద యుద్ధం చేసి అమాయక ఉద్యమాల్లో పాల్గొని చచ్చిండు. మన తాతల తండ్రులు మీ ఊర్లో ఉన్న భూస్వామి కింద నలిగిపోయి చచ్చిండ్రు. మరి ఏమిద్దాం మన తాతలకి? మన తాతలకి ఏమిద్దాం? మనం ఏమి ఇవ్వాలి మన తాతలకి? తాత పేరు మీద చెప్పి దినం కాడ కోటర్ సీసా తాగటమా కదా, సుక్క తాతకు పోయటమా? మన సుక్క తాతకి పోసి మనం కోటర్ తాగటమా అంటున్నా? రాజ్యమే నీ తాతకి, అదే మన తాతల ఆత్మకిచ్చేది ఘనమైన నివాళి. తాత, ఓ తండ్రి, నువ్వు పోరాడినవు, నీ శరీరం, నీ రక్తం, నీ చెమట మొత్తం అంకితం చేసినావు తెలంగాణకి. నీ ఆత్మ కూడా ఘోషిస్తుంది పైన, రాజ్యం తీసుకొచ్చి నీకు చూపిస్తుంది, కోటర సుక్కలు కాదు. అందుకని ఈ గడ్డ మీద వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం, ఆ ఆవిర్భావాన్ని వెంటనే మా భూమి రథయాత్రగా ఆదిలాబాద్ జిల్లా నుంచి బయలుదేరి, ఆదిలాబాద్ అట అంత అడివాట, ఇక్కడ పాపం అమాయక ఆదివాసీలు ఉంటున్నట. ఆదిలాబాద్ అంతా అగ్రకులాలది. కారడవిలో, చిట్టడవిలో గోదావరి నదికి ఇరువైపున వెలమ రాజ్యాలు, రెడ్డి రాజ్యాలు. ఇక్కడ ప్రకృతిని మలచి తొలచి ప్రకృతిని తయారు చేసి మానవుడికి అందియడం శూద్రుల పని. రోజు ఆ శూద్రుని అడవిలో పోనీయకుండా చేస్తావా? అంటే వడ్లాయన ఎట్లా పోవాలా, కుమరాయన ఎట్లా పోవాలా వీటికి, అడవులకి? వీళ్ళని పోనీయకుండా చేస్తారట. పాలకుడు అంటారు ఎవరినైనా వీడిని కట్టేసి కొట్టాలి వీళ్ళని. యూరప్ దేశం, ప్రపంచం అంతా ముందు అడవి మొత్తాన్ని
మానవుడికి కావలసిన విధంగా మలిచి తొలిచి ఒలిచి తీసుకొచ్చి మనకి ఇస్తుండ్రే శూద్రులంతా. వాళ్ళు అడవికి పోవద్దంటడా? ఎంత ఘోరం! పాలకులైన ఐఏఎస్ ఆఫీసర్లకేమో బుద్ధి ఉండదు, వాడికేమో మానవత్వం ఉండదు. పాలకులు వీళ్ళిద్దరు కలిసి చట్టాలు తయారు చేస్తారు. పురుగులను ఊరు నిలబడతారట. వాళ్ళకి తెలుసో లేదో ఎనిమల్ సైకాలజీ తెలియదు వీళ్ళకి. అడవిలో క్రూర మృగాలు కూడా ఆదివాసిని చూసి సైడ్కి వెళ్ళిపోతాయి. ఇంకా మీదకి వస్తే ఇంతలా కర్రలు తీసుకొచ్చి పులి నోట్ల పెట్టి కత్తి పెట్టి గొంతు కోస్తారు మనోళ్ళు. పులిని చంపిన చరిత్ర ఉంది మనకి. పులిని చూపించి ఊరు నెలగొట్టడం ఏంటి? సిగ్గున ధర మీకు ప్రభుత్వాలకి. పులితో కొట్లాడి పులిని చంపిన జాతులమ్మ. పులిని చూపించి ఊర్లను వెళ్ళగొడతారట. ఇది పాలన అంటారా ఎవడన్నా? ఇది ఎవరు ప్రశ్నించాలి? ఎట్లా నిద్రపోతుంది మనకి? ఈ రాజ్యం తీసుకొచ్చేది ఎవరి కోసమో తెలుసా? నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే. ఎవరి కోసమో కాదు, నీ పిల్లల కోసమే. రాజ్యాంగాన్ని మరింత 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 పునర్జీవింపజేసి, ప్రజాస్వామ్యాన్ని మరింత పునర్జీవింపజేసి, ఆ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పునర్జీవింపజేయడం ద్వారా ఈ సంపద, ఈ రాజ్యం మరింత మరింత డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ హక్కు, ఆ పండు నీ బిడ్డ నోట్లోకి వస్తుంది. దానికోసం నేను కొట్లాడేది. ఇదే అసలైన ఉద్యమం, అసలైన విప్లవం. ఇదే మన పని, మన బీసీఎస్సీ ఎస్టీల పని ఇదే. మన పని జరగకుండా ఉండడానికి రెడ్డి రావులు రోజు కలుస్తుంటారు. వాళ్ళు రోజు కలుస్తారు. ఎందుకో తెలుసా? మనం చైతన్యం అయితే వాళ్ళు కలుస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించి తెలంగాణలో ఉన్న 600 మండలాలలో 12,000 గ్రామాల్లో ఈ కమిటీల నిర్మాణం ద్వారా తెలంగాణలో ఒక సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చి మనకు కావలసిన సామాజిక న్యాయాన్ని, మనకు కావలసిన రాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా ఒకటే. ఈ ఒక్కటి కావడమే మన పని, మన రోజువారీ పని, మన రోజువారీ కలయిక దీనికోసం. అందుకోసం మనం అన్ని కులాలు ఒక్కటి కావాలి. మనం ఇంతవరకు ఎవరిని అడగలే ఈ రాజ్యంలో వాటా ఎంత, ఎవరిని అడగలే. మనం ఏ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలోకి వెళ్ళిపోయాం. కేసీఆర్ తీసి పారేయాలా అని రెడ్డి గారు బయలుదేరుతాడు. ఆయన మరి తిరిగితే రాజ్యం వచ్చింది. కేసీఆర్ తీసేయాలా, తీసేయి. మరి వచ్చిన రాజ్యంలో మా వాటా ఎంత? ముందు ఆయన తొలగిపోవాలంతే. ముందు ఆంధ్రోడు పోవాలా, బర్రగా వెళ్ళిపోయాను. ఆంధ్రోడు పోవాలా, తెలంగాణ వచ్చిండు, ఇది పోవాలా. ఎవరు రావాలి మరి? రెడ్డి గారు రావాలి. మరి స్వధర్మం ఏంటి? రెడ్డి రావులనే అన్నదమ్ముల్ని ఉరికంబం ఎక్కించి మనం ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవాలి. ఇది ప్రోగ్రాం. ఒకటే సిగ్నేచర్, ఒక్కటే సంతకంతో భూమిని పంచుకోవచ్చు. ఎందుకంటే ఆ భూమి మనది. 2,50,000 ఎకరాలు భూస్వామి తనకి 2,50,000 ఎకరాలు ఉండాలని కాదు అతని కోరిక. ఏంటో చెప్పండి? మనకి భూమి ఉండకూడదు అని. ఎంత పెద్ద ప్రశ్న ఇది, ఎంత పెద్ద మాట. నీకు భూమి ఉంటే ఆలోచన వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది, స్వశక్తిగా నిలబడతావు, నీ భూమి నువ్వు తింటావు, విప్లవ ఆలోచన వస్తుంది, రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఆలోచన వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది, స్వశక్తిగా నిలబడతావు. కాబట్టి నీకు భూమి ఉండకూడదు. మరేం చేయాలి? నువ్వు 7 సంవత్సరాలకే పోయి భూస్వామి గడిలో నీ రెక్కలు తీసుకుపోయి అడబడేయాలి. అంత క్రిమినల్స్ ఇక్కడ జరిగినటువంటి. అందుకనే తెలంగాణ గడ్డ మీద మన రాజ్యానికి రావడమే మన మహనీయులకి అందించే ఘనమైన నివాళి. ఇదే మన స్వధర్మ ఉద్యమం, ఇదే మన స్వశక్తి ఉద్యమం, ఇదే బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమం. అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు కూడా కలుపుకుంటాం. కానీ నువ్వు ప్రజాస్వామ్యవా కాదా అనడానికి మా దగ్గర స్కేల్స్, మెజర్లు ఉంటాయి. మిమ్మల్ని వాడే సందర్భం వస్తే వాడతాం కూడా, ఎన్నికల సమయం. కలుపుకునే సందర్భం వస్తే కూడా కలుపుకుంటాం. కానీ నీ లెక్క కూడా తెలుసుకుంటాం. అగ్రకులాల్లో ఉన్న పేదలు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, ప్రేమగల్లుడు ఉన్నాడు. కానీ దానికి కొలతలు ఉంటాయి. దానికి
అందుకని మనం అంతా ఒకటై తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించుకునే ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు భాగస్వాములు కావాలి. కుల సంఘం యొక్క లక్ష్యము నీ కులాన్ని కట్టుకొని రాజ్యాన్ని తెచ్చుకునే ఆలోచన కలిగి ఉండాలి. కుల సంఘానికి రాజ్యం తెచ్చుకోవాలనే ఆలోచన లేకపోతే సాకలోళ్ళు, మంగళోళ్ళు, ముదిరాజులు, గంగపుత్రులు అందరు రోడ్ల మీదకి వచ్చి ఇంకోటికి రాజ్యాన్ని ఉపజెప్పడానికి ప్రోగ్రాం కడతారు. తెలంగాణ ఉద్యమం అందులో అన్ని కులాలు పోయినాం. కానీ నీకు రాజ్యం రావాలనే లక్ష్యం ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొను. కానీ నీకు రాజ్యం అనే ఉద్యమం లేదుగా. అందుకని కుల సంఘానికి ఏమై ఉండాలి? భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్టుగా నీ కులానికి రావాల్సిన సామాజిక హక్కులు, రాజకీయ హక్కులు, వాటా ఏదైతే ఉందో అదంతా మాట్లాడుతూనే నువ్వు ఈ రాజ్యంలోకి రావాలి. ఈ రాజ్యంలోకి నువ్వు రావాలి. ఆ లక్ష్యం కుల సంఘానికి కలిగి ఉండాలి. లేకపోతే ఆ కుల సంఘం విడివిడిగా ఉన్న కుల సంఘం కట్టగట్టుకొని పోయి అగ్ర కులాలకి ఒప్పజెప్పడానికి ఆ కుల సంఘం ఏర్పడ్డట్టు అర్థం, రాజ్య లక్ష్యం లేకపోతే. దానికోసం ఆలోచించమని కోరుతున్నా. మా భూమి రథయాత్ర నిర్మల్ జిల్లాలో మండలాల్లో, గ్రామాలలోకి పోయి ఈ విషయాలు చెబుదాం అనుకుంటున్నా. 1000 మంది వచ్చినప్పుడు చెప్తాను, ఒక్కడిని నిలబడ్డప్పుడు చెప్తాను. ఎందుకు? వీరుల లక్షణం, మహనీయుల యొక్క లక్షణం, మహనీయుల యొక్క మార్గంలో నడిచే వాళ్ళ లక్ష్యం ఏంటి? యుద్ధంలో ఉండాలి. కాబట్టి అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాం. ఈ మా భూమి రథయాత్రలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ గడ్డ మీద ఈ ఉద్యమాన్ని దీన్ని పునర్జీవింపజేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీలు గ్రామ కమిటీల వరకు వెళ్ళిపోయి ఆ గ్రామ కమిటీలో కూర్చుంటాం. గ్రామంలోకి ఏది వచ్చినా ఏంది మా సంగతి, చెరువు వచ్చినా చెరువులో చేపలు పంచుకోవాలన్నా, లేకపోతే ఏది వచ్చినా కూడా దీంట్లో మా సంగతి ఏందిరా నాయన, ఏంది అసలు? ప్రతి దాంట్లో డిస్ట్రిబ్యూషన్ అడగాలి మనం. ఇది పార్టీ అడుగుతుందా? అడగదు. 3.5 కోట్ల మంది, 90% మంది ప్రజలున్నాక ఈ ప్రజలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఈ 90% పక్షాన ఏ పార్టీ వాడు లేడు కాబట్టి, మీరంతా ఒక్కటే కాబట్టి, మీరంతా 10% ప్రజలకే ప్రతినిధులు కాబట్టి మేము ఈ జేఏసీ పెట్టాల్సి వచ్చింది. మేము అడుగుతాం, ప్రతి దాంట్లో డిస్ట్రిబ్యూషన్ అడుగుతాం, ప్రతి దాంట్లో వాటా అడుగుతాం. ఆ వాటా అడగడానికి జేఏసీ, అంతిమంగా రాజ్యాన్ని తెచ్చుకోవడానికి జేఏసీ. ఇదే తెలంగాణలో మన అయ్యలకి, అమ్మలకి, మన పూర్వీకులకి, మన మహనీయులకి అందించే ఘనమైన నివాళిని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు.